నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఫైనల్లీ ఈరోజు డిసెంబర్ 30 నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ లో రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్ రెండు ప్రారంభించేశారు అనమాట. సో దీనికి సంబంధించి నేమ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో రైల్వే స్టేషన్ కి వచ్చేసి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ గా అండ్ ఎయిర్పోర్ట్ కి వచ్చేసి మహర్షి వాల్మీకి అనే నేమ్ ప్రస్తావించడం జరిగింది. సో ఇది కూడా ప్రారంభించడం జరిగిపోయింది అనమాట. సో ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అది ఏంటంటే రాబోయే 2031 టార్గెట్ గా పెట్టుకొని అయోధ్యలో చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి మాట అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా చాలా విషయాలు చెప్పారు. సో అందులో భాగం కొన్ని ఏంటంటే అయోధ్యలో నెక్స్ట్ జనవరి 22 రోజు గుడి స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారన్నట్టు అంచనా వేశారు. సో దీనికి సంబంధించి పలు కార్యక్రమాలు ఏవైతే అక్కడ పూజ కానీ వాళ్ళు ఉండడానికి స్టేయింగ్ కి సంబంధించిన హోటల్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేసేస్తాం అండ్ దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం, ఇంకా మెరుగ్గా చేస్తాం అన్నట్టు చెప్పారు. అండ్ ప్రధాని ఈ రోజు డిసెంబర్ 30 ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 1200 ఎకరాల్లో దాదాపు 2200 కోట్ల వ్యయంతో ఒక టౌన్షిప్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పారు అనమాట. సో దానికి సంబంధించి శంకుస్థాపన కూడా ఇక్కడ చేశారు. అండ్ 10 ఏళ్లలో 85,000 కోట్లతో అభివృద్ధి చేయనుంది. అది కూడా 2031 వరకు టైం పెట్టి. సో ఈ 10 years లో 85,000 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారనమాట అయోధ్యలో. అండ్ దీనికి సంబంధించి చాలా వరకు పనులు కూడా కొన్ని స్టార్ట్ చేసేసారు ఈ రోజు. అండ్ నెక్స్ట్ 2031 గా టార్గెట్ గా పెట్టుకున్నారు. యూపీ సర్కార్ అనేది టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ఏదైతే జనవరి 22 రోజు ప్రాణ ప్రతిష్ట ఉందో సో దాని తర్వాత ప్రతిరోజు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారనేది ఒక అంచనా విషయం. సో దీన్ని చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఇండియాలో అయోధ్య కూడా ఒక సూపర్ హిస్టారికల్ ప్లేస్ గా మారిపోతుంది అన్నట్టు కూడా చెప్పారు. ఇంకా ప్రధాని మాట్లాడుతూ ఏమన్నారంటే సో చాలా మంది ప్రపంచమంతా అయోధ్య ఓపెనింగ్ సెరమనీకి వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా ఈ ప్రాణ ప్రతిష్ట కోసం అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నా అన్నట్టు ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అండ్ యూపీ యోగి ఏమని చెప్పారంటే ఓవరాల్ ఈ అయోధ్య ఏదైతే ఉందో ఇది ఓవరాల్ ఇండియాలో ఒక చారిత్రాత్మక కట్టడంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఏదైతే ఇండియాలో ఉన్న యూపీలో ఉన్న ప్రయాగరాజ్ ఏదైతే కుంభమేళా ఉందో సో అలాగా తెలంగాణలో ఉన్న మేడారం సమ్మక్క సారక్క జాతర సో ఈ విధంగా ఏదైతే జాతర ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట చెందిన జాతరలు ఉన్నాయో సో అదే విధంగా సో ఇది కూడా యూపీలో ఉన్న అయోధ్య కూడా ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ అండ్ పర్యాటకులకు వీక్షించే ప్లేస్ గా కూడా మారిపోతుంది అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇంకోటి మోదీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే అయోధ్య ఎయిర్పోర్ట్ లో రాగానే ప్రతి ఒక్క భక్తుడు కానీ ప్రతి ఒక్క ఎవరైతే వస్తారో వాళ్ళందరూ మహర్షి వాల్మీకి అనే పేరు జపం చేస్తారన్నమాట ఈ ఎయిర్పోర్ట్ లో. సో దాన్ని విన్న అందరూ కూడా సంతోషంగా ఉంటారు అండ్ ఈవెన్ నేను కూడా సంతోషంగా ఉంటా అని చెప్పారు. అండ్ ఏదైతే అయోధ్యలో మహర్షి వాల్మీకి అనే ఎయిర్పోర్ట్ ఉందో సో అందులో వరకు చాలా వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వచ్చే విధంగా నేను చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. సో చూడాలి ఇంకా ఫైనల్లీ అంటే జనవరి 22 ప్రాణ ప్రతిష్ట ఉంది. సో దీని తర్వాత అయోధ్య ఏ విధంగా ఉంటుంది అండ్ 22 ప్రాణ ప్రతిష్ట తర్వాత 23rd నుంచి భక్తులకు అందరికీ ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చు అండ్ వాళ్ళ కోసం స్పెషల్ ట్రైన్స్ అండ్ అయోధ్యలో వచ్చేసి ఈ రోజు 8 వందే భారత్ ట్రైన్లు అండ్ 2 స్పెషల్ ట్రైన్స్ కూడా అయోధ్యలో రైల్వే స్టేషన్ లో మోదీ ద్వారా చేయడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుండని ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్.